నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. సార్ మేడం, అన్న చెప్పండి, ఇప్పటికీ ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్, ఇంకా ఎందుకు మీ అభ్యర్థిని ప్రకటించాలంటే ఏం చెప్తారు సార్? అభ్యర్థిని మాకు సంఖ్యాబలం లేనప్పుడు అభ్యర్థిని ఎక్కడికి వెళ్ళి పోటీలో పెడతాము. మొత్తం ముందేది 110 ఓట్లకి సంబంధించిన ఎన్నిక. అందులో ఎంఐఎం పార్టీకి 48కి పైగా ఎంఐఎం పార్టీకి ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 14 ఓట్లు ఉన్నాయి. బీజేపీ పార్టీకి 22 ఓట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 25 ఓట్లు ఉన్నాయి. సంఖ్యాబలం లేనప్పుడు ఏ పార్టీ కూడా ఎందుకు ఆ ఎన్నికల్లో పోటీ చేస్తుంది? ఇదేం సాధారణమైన ఓటర్లని ఓట్స్ అడిగి అప్పీల్ చేసే ఎన్నిక కాదు. ఇది ఒక పార్టీ సభ్యత్వం, ఒక పార్టీ గుర్తు పైన ఎలెక్ట్ అయిన ఒక నాయకులు ఓటు వేసే ఒక ఎన్నిక. రేపు పొద్దున ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఒక పార్టీ గుర్తుపైన తెలిసిన వ్యక్తులు మాకు 14 ఓట్లు ఉన్నప్పుడు ఏ రకంగా ఎన్నికల్లో పోటీ చేస్తాము? ఈరోజు ఉద్దేశపూర్వకంగా దీన్ని మతపరంగా ఒక రాజకీయ కుట్ర పన్నడంలో ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టింది. మీకు ఉన్న 22 ఓట్లు ఏ రకంగా మీరు ఎన్నికల్లో గెలుస్తారని చెప్పి మీరు అభ్యర్థిని పెట్టారు? లేదు, ప్రతి ఎన్నికల్లో మీరు పోటీ చేస్తామనే మీరు ఆ రకంగా మీరు ఈరోజు మాట్లాడుతున్న మాటలే నిజమైతే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకల్ అథారిటీస్ ఎన్నికల్లో మీకు 100కి పైగా ఓట్లు ఉంటాయి. ఎందుకు అక్కడ మీరు అభ్యర్థిని పెట్టలే? అంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ నాయకులు ఓట్లు వేసారా? అంటే వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే అసలు నక్సలైట్లే ఎలక్షన్స్ ఏదైతే బహిష్కరిస్తారో వీళ్ళు కూడా కార్పొరేటర్ని వేయకమని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు కూడా నక్సలైట్లా అని చెప్పేసి బండి సంజయ్ కావచ్చు, ఇటల్ అందరూ చెప్తా ఉన్నారు. మహబూబ్ నగర్ ఎలక్షన్స్ మీరు ఓట్లు వేసిరా లేదా? మీరు ఓట్లు వేస్తే ఎవరికి ఓట్లు వేసారు? మీరు ఓట్లు లేకపోతే మరి మీరు కూడా నక్సలైట్లా? ముందు దానిపైన వారికి స్పష్టత ఏమనండి. ఎందుకంటే ఈరోజు మాట్లాడే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ రోజు కూడా ఆయనే రాష్ట్ర అధ్యక్షునికి ఉన్నాడు కదా. ఈరోజు నేను కూడా అంటున్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా మీ క్యాండిడేట్ని కూడా అసొంటి వ్యక్తినే ప్రకటిస్తుండే. ఈరోజు మీకు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు కావాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే బీజేపీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అందుకోసమే మీరు ఆ వ్యక్తిని అభ్యర్థిగా పెట్టినరు. ఇప్పుడు ఆరోపణలు చేయాలనుకుంటే నేను కూడా 100 రకాలుగా ఆరోపణలు చేయొచ్చు. ఈరోజు బీసీలందరూ కూడా, బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా బీజేపీ పార్టీకి ఓటేయొద్దని ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే భారతీయ జనతా పార్టీని ఉన్న వాళ్ళు కూడా బీజేపీకి ఓటేస్తే రేపు పొద్దున పోయి బీసీలను ఓట్లు అడగవద్దు. ఎందుకంటే 42% బీసీలకి సంబంధించి ఢిల్లీలో మీటింగ్ జరిగితే వీళ్ళు కనీసం పాల్గొనలే. దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తులు వీళ్ళు. ఈరోజు మరి వాళ్ళు ఓటేస్తే కూడా బీసీలకు వ్యతిరేకం అన్నట్ట. అంటే వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే ఇది ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఉంది. వాళ్ళు పెట్టిన భారీ బహిరంగ సభలకు కూడా ఖర్చు మొత్తం కాంగ్రెస్ పార్టీ పెడతా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పాలిట రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం పార్టీ వెళ్ళి మీటింగ్ పెడితే మరి బీజేపీ పార్టీ ఫండింగ్ చేస్తున్నట్ట. ఈరోజు ఎంఐఎం పార్టీ ఎక్కడెక్కడైతే పోటీ చేసిందో ఇతర రాష్ట్రాలు, అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చిందా, బీజేపీ పార్టీకి లాభం చేకూర్చిందా ప్రజలందరూ కూడా తెలుసు. ముఖ్యంగా మీడియా సోదరులకైతే చాలా స్పష్టంగా అనాలిసిస్ చేసే వాళ్ళకి, మీడియా సోదరులకు చాలా క్లియర్ కట్గా తెలుసు. ఈరోజు కూడా గతంలో 2016లో జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు గెలిపించింది 4 సీట్లు. తర్వాత 2020 వాళ్ళ మేనిఫెస్టోలో 50కి పైచిలకు హామీలు ఇచ్చారు. అందులో ఏదైతే వరద సాయం కింద 25,000, మెట్రో కారిడోర్ కానీ, మూసీ రిజర్వేషన్ కానీ, దానితో పాటు 100 యూనిట్ల పైన ఎవరికి వచ్చినా కూడా ఫ్రీ కరెంట్ కానీ, ఏదైతే కులవృత్తులు చేసుకునే వారికి లోన్స్ కానీ, లేదా ప్రతి కులవృత్తులు చేసుకునే షాపులకి ఫ్రీ కరెంట్ కానీ, అలా 1,00,000 ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆ రకంగా 50కి పైచిలకు హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలే. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా వాటిని అడుగుతారు కాబట్టి ఏదో ఒక కొత్త స్టంట్, కొత్త డ్రామా చేయాలి. కాబట్టి ఈ ఎలక్షన్స్ని ముందు పెట్టి వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా పెట్టి హిందూ ముస్లిం అనే ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి మతపరంగా ఇక్కడ ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడంలో ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈ డ్రామా ఆడుతుంది. ఇదిలా ఉంటే అన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్లో స్కామ్ జరిగింది అని చెప్పేసి, ఒకే సెంటర్లో దగ్గరగా మార్క్స్ ఎలా వచ్చాయని చెప్పేసి కొందరు రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది కూడా హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ కాబోతాం. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, వాల్యుయేషన్, డిఫరెన్షియేషన్, పేపర్ లీకేజ్ రెండింటికి చాలా డిఫరెన్షియేషన్ ఉంది. గతంలో టీజీపీఎస్సీ పరిధిలో అంగట్లో సరుకులు కొన్నట్టు అంగట్లో పేపర్లను పెట్టి బీఆర్ఎస్ పార్టీ పేపర్లను అమ్మింది. ఈడ చాలా క్లియర్గా వాల్యుయేషన్ సంబంధించి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. టీజీపీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ. ఆరోపణలు ఏదైతే కేవలం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి కేవలము మేము ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయినాం 10 ఏళ్లలో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండక్ట్ చేస్తే వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి ఒక కక్షతోటి, ఒక కుళ్ళుతోటి, కుతంత్రాలతోటి అడుగడుగున నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కేసేసారు.
నోటిఫికేషన్లో కొత్త అభ్యర్థులకి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చినప్పుడు కేసేసారు. నోటిఫికేషన్లో ఇచ్చిన ఉద్యోగాల కంటే ఉద్యోగాలు పెంచుతే కేసేసారు. జియో నెంబర్ 29 పైన కేసేసారు. అంటే అడుగడుగున ఎట్లన్నా ఈ గ్రూప్ 1 ఆపాలనే ఒక ఆలోచన తప్ప విద్యార్థులకి మేము చెయ్యలేంది పాపం వీళ్ళు ఇస్తుండ్రు 10 ఏళ్ళుగా మాకు ఆలోచన లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దీన్ని చేపడుతుందని ఒక ఉద్దేశము ఆ కల్వకుంట్ల కుటుంబంలో కేటీఆర్ కానీ కవితకు కానీ హరీష్ రావుకి లేదు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆధారాలు లేకపోయినా ఆరోపణలు చేసి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే 100% వారిపైన తగినమైన చర్యలు ఉంటాయి. నిజంగా ఆధారాలైన ఏమన్నా ఉంటే నేను సూటిగా ప్రెస్ మీట్ పెట్టి కవిత గారు కూడా సవాల్ విసిరిన. ఆధారాలు ఉంటే తీసుకురండి, నేనే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుంటే వెళ్ళి మాట్లాడి 100% దాన్ని సెట్ చేద్దామని చెప్పాను. ఏదైతే ఈ నెల 27న బీఆర్ఎస్ 20 సంవత్సరాలు గడిచిపోయినందుకు పెద్ద భారీ బహిరంగ సభ చేయబోతా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారన్న? అడ్డగోలుగా రాబందులు లెక్క తెలంగాణ రాష్ట్ర సంపదని దోచుకొని దాన్ని దాచుకొని ఈరోజు మళ్ళీ కూడా 15 నెలలు ప్రతిపక్షంలో కూర్చోలేక ఆ డబ్బుని వృధా చేసి తైతక్కలు ఆ కుటుంబం ఆడనికి ఏర్పాటు చేసుకుని ఒక డ్రామా కంపెనీ ఏర్పాటు చేసుకుని ఒక మీటింగ్ అది బయటికి వచ్చి మళ్ళా ఏదైతే 10 ఏళ్ళు దోసుక తిని ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రాక సిగ్గు లేక మళ్ళీ ఈరోజు ఆ డబ్బునంతా వృధా చేసి అడ్డగోలుగా డబ్బుని ఖర్చు పెట్టి మీ మండు టెండర్లో మిట్ట మధ్యాహ్నము ఆడున్న వాళ్ళ సొంత లాభాల కోసము అడ్డగోలుగా డబ్బు ఖర్చు పెట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ప్రజల్ని మళ్ళీ ఏ రకంగా మోసం చేయడానికి ఉపయోగించుకోనికి ఏర్పాటు చేసుకున్న ఒక మీటింగ్ అది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది మన ఇంటి పార్టీ ప్రతి గడప నుంచి ఒకరు రావాలి మీటింగ్ అని చెప్తా ఉన్నారు. ఎవడింటి పార్టీ? ఏ రోజన్నా వాళ్ళ ఇంట్లో తప్ప ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు మంత్రులను పట్టించుకోర్రా? ముఖ్యమంత్రి నివాసానికి వెళ్దామని అనుకుంటే వాళ్ళ పార్టీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎన్నోసార్లు తిరిగి పంపిస్తే మీ సొంటి ఛానల్లో దాన్ని టెలికాస్ట్ చేశారు కదా. ఈరోజు గుర్తుకొచ్చిందా? వాళ్ళ ఇల్లు అంటే కేవలము కవిత, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, సంతోష్ రావు వీళ్ళు తప్ప ఇంకెవరన్నా ఏ రోజన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల లెక్క వారు భావించిండ్రా? ఆ రకంగా భావించలేదు కాబట్టే కదా ఈరోజు తెలంగాణ ప్రజలు వాళ్ళని బండకేసి కొట్టిర్రు. ఈరోజు వాళ్ళు కనీసం బయటికి వచ్చి మాట్లాడి మీటింగ్ కండక్ట్ చేయని కూడా సిగ్గెట్ల లేదని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటారు.